లోకాభిరామం ఏకాంతము ప్రశాంతము. ఈ ప్రశాంత ఏకాంత సాయంత్రంలో నిదురించు జహాపనా అంటాడు కవి. సాయంత్రం బాగుందట. అంత చక్కటి సాయంత్రంలో ఏకాంతం కూడా దొరికిందట. అయితే మరి అప్పుడు పడుకోవడంలో అర్థమేమిటి? నాకు అర్థం కాలేదు. ఏకాంతంలో మన వ్యక్తిత్వం నిస్సందేహంగా బయటపడుతుంది అంటాడు తాత్వికుడు. గాలిబ్ తన కవితలో ఒకచోట దిక్కు తెలియని ఏదో ఒక చోటు నుంచి కొత్త ఆలోచన వచ్చేస్తుంది, గాలిబ్ కేవలం ఆ భావనలను కాగితం మీద పెడతాడు అంటాడు. అంటే ఆలోచనలు తమవి కావు అంటున్నాడు అతను. ఏకాంతంలో ఉంటే మనిషి మనస్సు రెండు అంతస్తుల్లో పనిచేస్తుంది. ఒకటి మనకు తెలియకుండానే కొత్త ఎత్తులకు ఎదుగుతుంది. నాకు ప్రతినిత్యం రాత్రి పడుకుంటే వెంటనే నిద్ర రాదు. ఏదో ఒక అంశాన్ని తీసుకుని ఆలోచన మొదలవుతుంది. చాలా సందర్భాలలో అది ఉపన్యాసంగా మారుతుంది. నాకు నేనే ఉపన్యాసం చేసుకుంటాను. అందులో అనుకోకుండా కొన్ని కొత్త ఆలోచనలు కనబడతాయి. చటుక్కున లేచి లైట్ వేసి మాటలు కాగితం మీద రాసి పడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గాలిబ్ అనుభవమే ఇక్కడ నాకు కూడా కలుగుతున్నట్టు అర్థం కదా. తన కవితలకు కావలసిన భావనలు ఒంటరితనంలో వచ్చాయని ఆయన భావించాడు. అంతుపట్టని సృజనాత్మకతలో నుంచి, ఆలోచనలో నుంచి అవి కొత్తగా తెలెత్తాయి. రచయితలకు చాలామందికి రాతకు కూర్చునే ముందు కొన్ని పరిస్థితులు అవసరం అనుకుంటారు. నాకు కూడా కొంతవరకు అవసరాలు ఉన్నాయి. అన్నింటికీ మించి ఏకాంతం కావాలి, కనీసం నిశ్శబ్దం కావాలి. చిన్నప్పటి నుంచి నేను రాస్తుంటే మా ఇంట్లో వాళ్ళు గోల చేయకుండా ఉండడం నాకు మొదటి నుంచి అలవాటు. పిల్లలకు కూడా నా సంగతి అర్థమైంది. ఏకాంతం కావాలి నిజమే, కానీ అది అనుకుంటే దొరికేది కాదు. దొరికినప్పుడు దాన్ని అనుభవించడం కూడా వీలు కాదు. మనిషి సంఘజీవి అని చాలా సులభంగా చెప్పేస్తారు. కానీ ఈ సంఘం మనిషిని తన మానన తాను ఉండనివ్వదు. అందరూ కలిసి అర్థం లేని కొన్ని ఆచారాలను తయారు చేసి అందరి తలకు చుట్టూ చుడతారు. కనుకనే అంత గోలలోనూ కవి, రచయిత ఏకాంతాన్ని కోరుకుంటాడు. గాలిబ్కు ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చాయి? అందరికీ అది వీలవుతుందా? నేను రేడియోలో ఉద్యోగం చేశాను. అక్కడ సమయాన్ని బట్టి తప్పకుండా రాయవలసిందే, కార్యక్రమాలు చేయవలసిందే. నాకు మూడ్ లేదు, ఏకాంతం అంతకంటే లేదు, కనుక నేను రాయలేను అని కూర్చుంటే ఉద్యోగం ఉట్టికెక్కుతుంది. కనుక అవసరం కొద్దీ రాయడం అలవాటైంది. అయితే ఆ రాత వ్యక్తిగతంగా ఉండదు, అంత గొప్పగా కూడా ఉండనే ఉండదు. అక్కడి పరిస్థితులకు అది సరిపోతుంది. అంతేగాని నిజమైన భావుకతలో నుంచి, నిజమైన సృజనాత్మకతలో నుంచి, నిజమైన మార్మికతలో నుంచి మాటలు పలకాలంటే ఏకాంతం చాలా అవసరం. ఒంటరితనాన్ని ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఇరువురము కలిసి ఒంటరిగా నడుచుచు సాగితిమి అన్న పద్ధతిలో అందరి మధ్యలోనూ ఏకాంతాన్ని అనుభవించగలగాలి. అప్పుడు గాలిబ్ తీరుగానే కలం పట్టుకున్న ఎవరికైనా కాస్తంత తెలివి సులభంగా ముందుకు సాగుతుంది. కనుకనే ఏకాంతం రచయితలకు అసలైన అవసరం అంటాడు ఒక మహానుభావుడు. ఆయన అనుభవం కొద్దీ ఆ మాట చెప్పినట్టున్నాడు. చాలామందికి ఒంటరితనం నచ్చదు. నాకు ఒంటరితనం నచ్చుతుంది, కానీ మరీ ఒంటరిగా ఉంటే అదేదో ఒక రకమైన ఒంటరితనం మొదలవుతుంది. మనుషులు ఉండాలి, నా దగ్గర ఉండకూడదు. మనుషులు ఉండాలి, వాళ్ళు మాట్లాడకూడదు. మనుషులు నన్ను పలకరించకూడదు, నేను కూడా వాళ్ళను పలకరించను. మనుషులు ఉండాలి, తలుపులన్నీ మూసుకున్నా సరే ఏదో ఒక కిటికీ తెరిచి ఉంచు, ప్రపంచాన్ని నీ దగ్గరకు వస్తానంటే ఆపకు అంటూ ఎప్పుడో ఒకసారి కవిత రాసుకున్నాను. బతుకంతా ఒంటరిగా ఉండనవసరం లేదు. దినంలో కనీసం కొన్ని గంటలు ఏకాకిగా ఉండగలగాలి.
నాకు ఉద్యోగం చేసుకున్నంత కాలం ఈ అవకాశం కలగలేదు. కావాలనే ఉద్యోగం మానుకున్నాను. ఆ తర్వాత ఒంటరితనమే ఒంటరితనం. ఇంట్లో వాళ్ళంతా పొద్దున్నే ఎవరి దారిన వాళ్ళు పోతారు. పనిలేని వాడిని గనుక నేనింట్లో మిగులుతాను. బూజులు చూస్తూ, పగుళ్ళు లెక్కిస్తూ, ఆవులింతలు తీస్తూ రోజులు గడపవలసిన అవసరం లేదు. అందరూ వెళ్ళిపోయిన మరుక్షణం నా ప్రపంచం పరుచుకుంటుంది. నా పుస్తకాలు బయటికి వస్తాయి. నా కాగితం కలాలు నాట్యం చేస్తాయి. నా చేత పెళ్లి మొగ్గలు వేయిస్తాయి. రకరకాల రచనలు బయటపడతాయి. కనుకనే చూస్తుండగానే నేను రాసిన పుస్తకాలు తామరతంపరగా పెరిగి 3 అంకెలకు చేరుకునే పరిస్థితి వచ్చింది. అందరికీ ఏకాంతం ఇంత సులభంగా దొరకదు. చాలామందికి ప్రయత్నించినా సరే ఒంటరితనం దొరకదు. ఈ సంగతి నాకు తెలుసు. ఇంటికి తాళం వేయాలని నాకు కోపంగా ఉండేది. తిరిగి వచ్చిన తరువాత తాళం తీయాలని పిచ్చి కోపం వచ్చేది. కానీ సంవత్సరం దాకా ఇంటికి తాళం వేయవలసిన అవసరం లేకుండా పోయినప్పుడు నాకు తాళం గురించి, ఒంటరితనం గురించి, అందులోని సౌకర్యం గురించి అర్థమైంది. అయితే అందరూ నాలాగే ఏకాంతం కోరుకునేవారు కారని కూడా నాకర్థమైంది. ఏకాంతం మనిషిని మార్చేస్తుంది. మనిషికి కొత్త దారులు చూపిస్తుంది. నేను ట్రైనింగ్ క్లాస్లో ఒక కథ చెబుతూ ఉండేవాణ్ణి. 2 మిత్రులు ఒంటరితనం గురించి పందెం వేసుకున్నారు. వారిలో ఒకతను ధనికుడు, రెండో మనిషి మామూలువాడు. మామూలు మనిషి నేను ఎంతకాలమైనా ప్రపంచంతో పని లేకుండా, ఫోన్లు టీవీలు లేకుండా, పత్రికలు లేకుండా గడపగలను, తిండి ఉంటే చాలు అన్నాడు. ధనికుడు ఊరి బయట నాకు ఇల్లుంది, అందులో నీకు వసతి ఏర్పాటు చేస్తాను, కిటికీలో నుంచి ఎప్పటికప్పుడు నీకు తిండి నీళ్లు అందుతాయి, అంతే తప్ప మనుషుల అలికిడి కూడా వినిపించదు. 6 నెలలు నీవు గనుక ఆ పద్ధతిలో మా ఇంట్లో ఒంటరిగా ఉన్నావంటే నా ఆస్తి సగం నీకిచ్చేస్తాను అన్నాడు. బీద మనిషి సరే అన్నాడు. ముహూర్తం నిశ్చయమైంది. అతడిని ఇంట్లో పెట్టి తాళం వేశారు. తిండి అందుతున్నది, కాలం సాగుతున్నది, ఎక్కడ ఏ తేడా రాలేదు. 5.5 నెలలు గడిచాయి. ధనవంతునికి వణుకు మొదలైంది. సగం ఆస్తికి కాలం చెల్లింది అనుకున్నాడు. 5 రోజులు మిగిలాయి. అతను కావలసిన కాగితాలు తయారు చేయించాడు. మిత్రుడు ఇంతకాలంగా గడిపిన ఇంటి దగ్గరికి వెళ్ళి దూరం నుంచి చూచి వచ్చాడు. ఎక్కడా ఏ తేడా లేదు. బయట ఒక వాచ్మెన్ ఉంటాడు. లోపల మనిషి వచ్చి పిలిస్తే గనక తలుపు తీయాలి అని అతనికి ఆదేశాలున్నాయి. బయట వారి పేరున మాత్రం తాళాలు తీయకూడదు. చివరి రోజొచ్చింది. మరుసటి నాడు ఉదయం వెళ్ళి చూస్తే తాళాలు వేసినవి వేసినట్టు కనుక ఉంటే, ఆ మనిషి లోపలే ఉంటే ఆస్తి సగం అతనికి అందించాలి. కాగితాలతో సహా పంతం వేసిన మిత్రుడు ఉదయం అక్కడికి చేరాడు. ఆశ్చర్యంగా తలుపులు తీసి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి చూస్తే మిత్రుడు లేడు. వాచ్మెన్తో వాకపు చేస్తే, అయ్యా, ఆయన తెల్లవారుజామున తలుపు తీయమన్నాడు, నేను తలుపు తీశాను. ఆయన ముఖంలో గొప్ప వెలుగు కనిపించింది. గడ్డం కూడా పెరిగి ఉంది, జుట్టంతా పెరిగి ఉంది. ఆయన మారు మాట్లాడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. నేను తప్పు చేయలేదు కదా అన్నాడు అతను. లోపలికి వెళ్ళి వెతికారు. పందెం వేసిన మిత్రుడు ఉన్న గదిలో ఒక కాగితం దొరికింది. ఇన్నాళ్లు ఏకాంతంగా ఉండి నాకు ప్రపంచం గురించి ఆలోచించే అవకాశం అందించావు. భవిష్యత్తు గురించి నాకు గొప్ప ప్రణాళికలు దొరికాయి. నీ డబ్బుతో నాకు పని లేదు. నా మార్గాన వెళ్ళిపోతున్నాను. మిత్రమా, నీకు ధన్యవాదాలు అని రాసి ఉంది. మనిషి మీద ఒంటరితనం ప్రభావం అలా ఉంటుంది. ఈ పెద్ద మనిషికి ఏకాంతంలో తన గురించి తనకు తెలిసిపోయింది. నిజానికి ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త మాట పుట్టాలంటే మనసులో కావలసినంత ఏకాంతం ఉండాలి. మన మెదడులో కోట్ల సంఖ్యలో నాడీ కణాలు ఉంటాయి. అవి అనుక్షణం మిగతా వాటితో ముచ్చట పెట్టుకుంటూ ఉంటాయి. కనుక మెదడులో పెద్ద గోల ఉంటుంది. ఆ గోలలో ఒక కొత్త ఆలోచన వచ్చినా సరే కలగలిసిపోతుంది.
జాతరలోని గందరగోళంలో కూడా ఎవరో మన పేరు పిలిస్తే వినిపించినట్టు మెదడులోని గందరగోళంలో కొత్త ఆలోచన బయటికి రావడానికి కొంత దారిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అదే ఏకాంతం. ఇది సూర్యకాంతం, అయస్కాంతం కాదు. అసలు రిసలైన ఒంటరితనం. అందరి మధ్యన కూడా అలవాటు చేసుకోవలసిన ఒంటరితనం. నాకు కుదిరింది అని అనిపిస్తున్నది. ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా? లేకుంటే చించి చూడండి.